అమ్మ గురించి వర్ణించలేం. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువనే. అమ్మ ప్రేమ, అమ్మ అందం, ఆమె ఆప్యాయత గురించి చెప్పాలంటే ఈ పదాలు సరిపోవు. కాకపోతే తల్లికి బిడ్డకున్న ప్రేమ ఊకుండనిస్తుందా? సందర్భం వస్తే ఏదో ఒకటి చెప్పాలనిపిస్తుంది, ఏదో ఒకటి రాయాలనిపిస్తుంది. దినాం రాజకీయాలలో బిజీగా ఉండే లోకేశం సార్కు వాళ్ళ అమ్మ భువనేశ్వరమ్మ గురించి వర్ణిస్తేందుకు ఛాన్స్ దొరికింది. మా అమ్మ చీరకట్ల ఎంత బాగుందో అని చెప్పేటట్లు చేసింది. లోకేశం బాబుకు తల్లి మీద ఉన్న ప్రేమను మళ్ళోసారి చూపెట్టిండు. భువనేశ్వరి మేడం కూడా ఈ నడమ ఊర్ల పంటి యాత్రలు చేస్తున్నారు కదా. బాబు సార్ జైల్లో పడ్డప్పుడు గుండె వాళ్ళకి జీవిడిచిన కార్యకర్తలు ఇంటికి పోయి ఓదార్స్తుంది ఒక్కొక్కరిని. మేడం యాత్ర ఇప్పుడు మంగళగిరి దిక్కు నడుస్తుందట. ఒక దిక్కు కార్యకర్తల కుటుంబాలను ఓదార్చుకుంటేనే ఇంకో దిక్కు కామన్ జనాల ఆపతి సాపతి అరుచుకుంటుంది భువనేశ్వరి మేడం. అట్లనే మంగళగిరి చేనేత గురించి తెలుసుకొని అడిగిపోయిందట. అక్కడ చేనేత కార్మికుల ఆపతి సాపతి తెలుసుకున్నదట. ఉపాధి ఎట్లుంటది, ఆమ్దాన్ ఎట్లుంటది అని తెలుసుకొని టీడీపీ సర్కార్ వస్తే ఇప్పటికంటే ఎక్కువ బిందాస్ గుండొచ్చని మాట ఇచ్చిందట. ఇక అట్లనే మర్యాద కొద్ది వాళ్ళు ఇచ్చిన చీరను తీసుకుందట. ఇలా అదే చీరను కట్టుకొని యాత్ర చేసింది భువనేశ్వరి మేడం. ఇక తల్లి నా చీరలు చూసి మస్తు ఖుషి అయిందట లోకేశం సారు. అమ్మను మంగళగిరి చేనేత పట్టు చీరలు చూసి పాన మస్తు ఖుషి అయింది. ఆ చీరల అమ్మ ఇంకా అందంగా కనబడుతున్నది, అట్లుంటది మంగళగిరి చేనేత కళాకారుల టాలెంట్ అంటే అని ఎమోషనల్ గా ట్వీట్ చేసిండు. అయితే ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ పెడుతున్నది. మామూలుగా ఎప్పుడు రాజకీయాలే పోస్టింగ్ చేసే లోకేశం సారు ఇట్లా నాన్ పాలిటిక్స్, అది కూడా వాళ్ళ తల్లి గురించి ఎప్పుడు మంచిగా ఉందని కామెంట్ చేస్తున్నారు.